మీకు మీ గురువు ముఖ్యము, మాకు యేసు ప్రభు ముఖ్యము. అవునా? సరే సరే అండి, సరే అండి, సరే అండి. నేను ఒక ప్రశ్న అడుగుతాను, మీరు సమాధానం చెప్పండి. హిందువులు వచ్చి అడిగారు అనుకోండి, మీరు చెప్పండి చూద్దాం, మీ చేత ఇద్దా? నీకు ప్రశ్న అడగడానికి మాకు అవసరమా? నీకు చెప్పడానికి నువ్వేమన్నా ఏం చెప్పాలా? అవును, అంటే కాదండి, మేము కూడా ఓపిరి కాదండి. ఒక్క నిమిషం ఆగండి, ఒక్క నిమిషం ఆగండి, ఒక్క నిమిషం ఆగండి. బైబిల్ జ్ఞానం లేక ఆడ మూల కూర్చోడు పోయి మన రంజిత్ అంటే ఉన్న పెద్దగా ఈ రంజిత్ ఇక హిందువుల గ్రంథాలు లేకపోయి మూసుకొని చేయడానికి వచ్చాడు. మూసుకొని కృష్ణుడు ఎవరు వాళ్ళు ఎవరు తెలియలేక చేతి ఎత్తేసి వచ్చినాడు. మళ్ళీ ఇప్పుడు హిందూ ఎప్పుడు పట్టుకొని వచ్చాడు పెద్దగా. ఏమన్నాడు చెప్పు, నువ్వు ఏడున్నా చెప్పు, వస్తున్నావు. నువ్వు ఏడున్నా చెప్పు, నేను వస్తానులే. ఏడున్నా చెప్పు. ఇది ఎక్కడ దగ్గర పల్లి ఉందండి, మీరు చాలా ఇదిగా మాట్లాడుతున్నారు. నువ్వు నార్మల్గా రా, నార్మల్ నైట్ కూర్చున్నాము. సరే తెలుసు రా, నార్మల్ కూడా. సరేను, పని చేస్తాను. ఒక్క నిమిషం ఆగండి. మీరు ఏదో మీరు మాట్లాడుతున్నారు అంతే తప్ప కానీ ఒక్క నిమిషం ఆగండి. మీకు అంటే యేసు చెప్పినది మీరు నమ్మరు, అంటే యేసు చెప్పినది నమ్మరు మీరు. ఆయన యేసు ప్రభు చెప్పినది మీరు నమ్మరు, అంతేనా? ఎవడు రంజిత్ కుమార్ ఎవరు? రంజిత్ కుమార్ మాట మేము నమ్ముతామా? యేసు ప్రభు చెప్పిన మాటలు మేము నమ్ముతాం. అవునా? అయితే వచనం చెప్తాను, తీయండి ఒకసారి. మళ్ళా వచ్చినమంటావు నువ్వు. అది నాకు అర్థం కాదు. మీరు మీ ఇంత స్వార్థంగా మీరు ఎట్లా తయారవుతున్నారు నాకు అర్థం కావట్లేదు. అసలు యేసుని ఫాలో అవుతున్నారా? యేసు గారిని ఫాలో అవుతున్నారా? యేసు ప్రభుని ఫాలో అవుతున్నారా మీరు? మీ చేత కానులు మీరు ఎట్లా చర్చ నడుపుతున్నారు? ఒక్క నిమిషం అండి. సర్లే అండి, మాట్లాడదామండి. అనుకుంటా జోల పట్టుకుని వచ్చినావు చూడు నువ్వు. మీ ఓపెన్ అడుగు, ఎంతమంది గోపికలు ఉన్నారు, ఎంతమంది ముద్దులు పెడతావు, ఎంతమంది మనము రేప్ చేయొచ్చు, ఎంతమందికి మనం కడుపులు చేయొచ్చు, ఇష్టపడి వచ్చి మనము వాళ్ళ మీద చేయొచ్చునా? నీకు దేవుని నమ్ముకున్నావని చెప్పాను చెప్పు. మా దగ్గరికి వచ్చి నీళ్ళు చెప్తారా? ఇప్పుడు మీరేం నీతి చెప్తున్నారు చెప్పండి చూద్దాం. ఒక నిమిషం అండి. మీరు చర్చిలో ఏం చెప్తున్నారు? చెప్పండి. మీరు చర్చిలో ఏం చెప్తున్నారు? రంజిత్ గారి గురించి చెప్తాను మేము రోజు. అవునా? చర్చిలో రంజిత్ గారి గురించి చెప్తాను, ఆయన గురించే చెప్తా ఉన్నారు మీరు. ఆయన ప్రవర్త అండి, ఆయన ఒక రకమైన ప్రవర్త అండి. మీరు ఎందుకు అట్లా దూషిస్తున్నారు నాకు అర్థం కావట్లేదు. నువ్వు ప్రవర్తన నువ్వు మింద పడితే నేనేం చేయాలండి? ఆడు ఏసేపు చూడు మింద పడితే పారిపోయాడు పక్కకి, పాపం చేయకుండా. మీ గురువు మీద పడితే మీ గురువు పాపం చేస్తాడా? అవునండి, అట్లా కాదండి. ఆయన పాపాలని క్షమించబడేవాడు యేసు. యేసు దేవుడు, యేసు నిజమైన దేవుడు కాబట్టి క్షమించగలిగాడు ఆయన్ని. ఆయన పాపాలని క్షమించగలిగాడు. కాదండి సార్, సరే హిందువు వచ్చి ఒక ప్రశ్న అడుగుతాడండి. సంఘాల దగ్గర తిరుక్కుంటా వాళ్ళు పెట్టి భోజనాలు తినుకుంటా వాళ్ళు కానుకలు సార్ ఇప్పుడు నీకు అవసరం సమాధానం చెప్పడానికి. సార్ ఒక మాట అండి. నేను చెప్పేది వినండి సార్. నేను శాంతి దూతని దయచేసి అర్థం చేసుకోండి. నేను చెప్పదలుచుకుని నేనండి. శాంతి దూతాన్ని నువ్వు శాపం తెచ్చుకోవద్దు. నువ్వు శాంతి పాపం కదండి, ఉన్న వాస్తవం అది. శాంతి దూత అనే వాడికి ఎంత నువ్వు వస్తావా? సంఘాల దగ్గరకు వస్తావా? అవునండి, శాంతి దూత అని పేరు పెట్టుకున్న వాడే అది ఎందుకంటే హిందువులు ప్రత్యేకించి ఒక్క నిమిషం అండి. హిందువులు ప్రత్యేకించి వాల్యుబుల్ గా హిందువులు అందరూ కలిసికట్టుగా ఉన్నారు. ఆ కలిసికట్టును పలాని విధానంగా చెదించే దానికోసం ఉన్నారు. దయచేసి అర్థం చేసుకోండి అని చెప్తున్నాను. చెప్పేదానికోసం వచ్చిండేదాన్ని మిమ్మల్ని దూషించగలిగారంటే యేసు ప్రభు వారు మిమ్మల్ని క్షమించరు. మీరు ఎందుకు అలా విధంగా తయారవుతున్నారు? ఎందుకు అలా ప్రవర్తిస్తున్నారు? చెప్పండి. ఒక మాట చెప్తారా సమాధానము? చెప్పండి. మీ రంజిత్ గారు ఏమన్నారు? నేను స్త్రీల లోలు కాదండి, స్త్రీలే రంజిత్ లోలు అన్నాడు.
స్త్రీలే నా మీద పడుతున్నారు, నేను ఏం చేయాలండి? స్త్రీలు నా మీద పడినప్పుడు నేను వాళ్ళ కోరిక తీర్చకపోతే నేను మగవాడిని కాదు కదా అన్నాడు. ఇప్పుడు అదే విషయం హిందూ వాళ్ళు అంటారండి. హిందువులు అంటారు శ్రీకృష్ణుడు పరమాత్మ మాదిరి ఉన్నాడు అని అంటే ఏం చెప్తారు మీరు దానికి? శ్రీకృష్ణుడు అంశ అంటారా మీరు? బైబిల్ గ్రంథంలో మీరు శ్రీకృష్ణుడు అంశ అంటారా మీరు? కాదు, మీరు శ్రీకృష్ణుడు అంశ అంటారా మీరు? ఏం మాట్లాడుతున్నారు సార్ మీరు? బాబు నీ పేరు బాబు? బాబు చెప్పండి. నీ పేరు పేరునా? నా పేరు రంగా అండి. చెప్పండి. రంగా, నేను చెప్పాను రంగా, నువ్వు చెప్పాను ఫస్ట్ లోనే రంజిత్ ఓపెన్ గురించి అనుకోకుండా మా సమాధానం మాకు ఇట్లా వస్తున్నారన్నా, ఇట్లా పరిస్థితి ఏంటి, ఇట్లా వస్తున్నాడు ఆయన వస్తున్నాడు అని కనుక్కొని మా దగ్గరకు వచ్చిన శిష్యుడు అంటే ఆయనే భయంకరుడు. లేదండి రంజిత్ ఓపిరి గారు ఆయన గురువు గారు వస్తున్నారు ఓపెన్ గా. అన్ని మొత్తము క్షుణ్ణంగా ఏదైతే ఉందో ఎక్కడ చిన్న చిన్నవి కానీ పలాని వాళ్ళు హిందువులు జన చైతన్యం తెచ్చుకున్నారు కాబట్టి దయచేసి వాళ్ళని అందరినీ మీరు ఏదన్నా ఉండేది ఇలాంటి ప్రశ్నలు అడుగుతారు, మీరు ఏం సమాధానం చెప్తారని ప్రశ్నించండి, తర్వాత వాళ్ళకి అర్థం చెప్పండి అని చెప్పారు. సమాధానం చెప్పంలో మాకు తెలుసు రంగ గారు. అవునా? మీ గురువు గారు స్త్రీలోలుడైనప్పుడు, మీ గురువు గారు స్త్రీలోలుడైనప్పుడు స్త్రీలతో వ్యభిచారం నా మీద పడినప్పుడు నేను వ్యభిచారం అంటే రంజిత్ ఓపిరి గారు అంటే మీ దృష్టిలో రంజిత్ ఓపిరి గారు అయితే మాత్రం మీ దృష్టిలో అంటే యేసు ప్రభుని ఆయన ప్రభువు గారిని నమ్ముకున్నా కూడా ఆయన నమ్ముకున్నా కూడా ఇతను ఏం తరంగాడని మీరు అనుకుంటున్నారు? నా దృష్టిలో నాకు అర్థం కాదు. ఏం మాట్లాడుతున్నారు సార్ మీరు? ఎందుకు కాదండి మీరు ఎందుకు అట్లా అంటున్నారు? నాకు అర్థం కాదు. అవునండి ఒక్క నిమిషం అండి సార్, ఒక్క నిమిషం సార్. ఇప్పుడు నేను ఒక ప్రశ్న అడుగుతానండి. అలా కాదండి సార్, యోహాను సువార్త 10వ అధ్యాయం 8వ వచనం ఒక్కసారి తీసుకొని ఒక్కసారి బైబిల్ తీయండి సార్. మీలో ఎవరన్నా ఉంటే దానికి సమాధానం ఏం చెప్తారు చూద్దాం. మీకు టాలెంట్ ప్రశ్న అడుగుతాను సార్. మీ టాలెంట్ ప్రశ్న అడుగుతాను. తీయండి సార్ బైబిల్. మీకు బైబిల్ పరిజ్ఞానం ఉందంటే తేల్తాం సార్. చెప్పండి. రంజిత్ ఓఫీర్ గారి గురించి నాకు క్లారిటీ ఇస్తే నేను ముందుకెళ్తా. చెప్పండి ఏం కావాలి క్లారిటీ ఆయన గురించి? స్త్రీలు నా మీద పడితే వాళ్ళే కోరుకుంటే వాళ్ళ కోరిక తీసి అన్నాడు. ఏసేపు యవనస్తుడైన ఏసేపు పోతీఫరు భార్య మీద పడితే ఎందుకు పారిపోయినాడు? సరే, ఈ లెక్కనే దావీదు చేసిన తప్పులు దావీదు మాదిరి అనుకుందామండి. మీరు ఏం చెప్తారు దానికి? అవురా, మీరేం మాట్లాడుతున్నారు? మీకు అర్థమవుతుంది మాట్లాడుతున్నారు. ఎంత అశాంతియుతంగా మాట్లాడుతున్నారు? ఎందుకు అంత ఆవేశం వస్తుంది మీకు? నాకు రాలేదు ఆవేశము, మీకు ఎందుకు వస్తుంది ఆవేశము? నాకు అర్థం కాదు. నాకు ఆవేశం రాలేదండి. మీరు అంటున్నారు అంతే తప్ప కానీ వాస్తవానికి నేను చెప్తున్నాను కదా. దావీదు చేసిన తప్పులు ఏంటి అని మేము అడుగుతామండి. మీరు ఏం చెప్తారు దానికి? మీరేంది నాకు మాట్లాడేది? నాకు అసలు యేసు ప్రభు గారిని అంటున్నారు, ఆయన్ని అంటున్నారు, తర్వాత వచ్చేసి రంజిత్ ఓపిరి గారిని అంటున్నారు. యేసు ప్రభు నిజమైన దేవుడు అని నేను ఒక అన్య కుటుంబం నుంచి రక్షింపబడి 20 ఏళ్ల నుంచి యేసు ప్రభుని ఆరాధిస్తూ యేసు ప్రభులో ఇస్తున్నాను ముందుకెళ్తున్నాను. మరి యేసుక్రీస్తు వారు ఒక మాట అన్నారు ఏంటంటే, నేను చెప్పేది వినండి. పరిశుద్ధుడు కదా. యేసు క్రీస్తు వారి కంటే కూడా హిందువులు అడుగుతారు. రేపు పొద్దున నేను అడుగుతున్నాను వాళ్ళ ప్రశ్న లేదు. నేను ఎందుకు అడుగుతానంటే అర్థం చేసుకోండి. యేసు క్రీస్తు వారు పరిశుద్ధులు అయితే ఒక నిమిషం అంటే నేను చెప్పేది వినండి. మీ తప్ప వేరేది అవతల వినరా మీరు? ఒకసారి అవతలకు వినాలి కదా. రేపు పొద్దున ఆ ప్రశ్న వస్తే ఏం చెప్తారు మీరు? ఏం చెప్తారు ఆ ప్రశ్న వస్తే? నేను ఎవరు వచ్చినా మీరు ఆన్సర్ సర్లే, ఎవరో కాదండి. ఇప్పుడు నేనే హిందూ అనుకోండి ఓపెన్ గా, ఉదాహరణకి నేను వచ్చి మాట్లాడదలుచుకున్నాను. మీరు సమాధానం చెప్పండి. నేను చెప్తానండి. నేను దీనికి సమాధానం చెప్పే కూడా సిద్ధంగా ఉన్నానండి. నాకు హిందువులు వచ్చి అడిగినా కూడా నేను చెప్తానండి సమాధానం. నేను సమాధానం చెప్తాను.
నార్పల పోయి నార్పల చర్చి కాడికి పోయి వాళ్ళ సంఘటనలు డిస్టర్బ్ చేయాల్సిన అవసరం ఏమొచ్చింది నీకు? సంఘంగా మీరు అర్థం కాలేదండి. వాస్తవానికి హిందువులు సార్ హిందూ జాగృతులై ఉన్నారు, దయచేసి అర్థం చేసుకోండి అని చెప్పదలుచుకునే దానికోసం వెళ్ళాను. అవునా సర్లే, ఇప్పుడు నా ప్రశ్నకు సమాధానం చెప్పి దాటుకోండి అబ్బా. మీరు ఇవన్నీ వద్దున్నా, వేస్ట్ నా. మీరు మాట్లాడేది కరెక్ట్ కాదు. నా ప్రశ్నకు సమాధానం చెప్పండి. సర్లే, ఇప్పుడు నేను అడుగుతాను ప్రశ్న. నా ప్రశ్నకు సమాధానం చెప్పండి, నేను వెళ్తాను. ఓకే, వెళ్ళిపోతా. గురువు గారు కదా, మా రంజిత్ ఓపిరి గురువు గారి గురించి పక్కన పెట్టండి. ఎందుకంటే రంజిత్ ఓపిరి గురువు గారు కథ ఏంటంటే ఆయన ఏందో చేసినంత చేశాడు, పోయినంత వదిలేయండి, నాకు అవసరం లేదు అది. కానీ సార్ ఇప్పుడు కాదండి, దశంభాగాలు అట్లా కాదండి. ఇప్పుడు దశంభాగాల కోసము చర్చ మీరు నడుపుతున్నారా, లేదంటే మీ ప్రయారిటీ కోసం మీరు నడుపుకుంటున్నారా? అలాంటప్పుడు ఇలాంటి కాని విధానాల్ని మీరు ఏం మాట్లాడుతున్నారు అంత అసలు కాదు సార్. మీరు ఏదన్నా మాట్లాడుతూ ఉంటారు, రీజన్ ఉండాలి. నేను ఎవరు కాదన్నప్పుడు నా జ్ఞాన పరిజ్ఞానం మీరు తెలుసుకోండి. ఒక్క నిమిషం నేను అడిగే ప్రశ్న సమాధానం చెప్పండి అంటున్నా. సార్ మీకు తెలీదు అని చెప్పండి, మీ ఇద్దరికి చెప్తాను. ఒకటే ప్రశ్న. ఇప్పుడు యేసు గారు యేసు ప్రభు గారు, నేను చెప్పేది వినండి, యేసు ప్రభు వారు పాప క్షమాపణ కోసం చనిపోయాడు, ఓకేనా? నమ్ముతావా నమ్మవా? నమ్ముతావా నమ్మవా? యేసు ప్రభు వారు, నేను అవన్నీ వినండి, మీ మాటలు నేను విన్ను. అసలు మీరు ఏం మాట్లాడుతున్నారు మీకు అర్థం కావట్లేదు. నా మాట నా ప్రశ్న సమాధానం చెప్పండి. ఊరికే మీరు మాట్లాడడం కాదు. అవునండి, ఒక మాట అండి. సార్ మీ ఇద్దరు ఒక్క నిమిషం సార్, నేను ప్రశ్న అడగను, ఏమడగను. ఒక్క నిమిషం మీ ఇద్దరు సైలెంట్ అయితే ఒకటే పాయింట్ అడుగుతానండి సార్. ఒక్కటే పాయింట్ అడుగుతాను సార్. మీ పేరేందో నాకు తెలీదు సార్, మీ పేరేందో నాకు తెలీదు. నా కోసం ఒక్క నిమిషం ఆగండి సార్. సార్ 1 పాయింట్, నేనేం అడగను సార్, బైబిల్ గురించి అడగను. 1 పాయింట్ అడుగుతాను, జనరల్ గా అడుగుతానండి. 1 మినిట్ ఆగండి ప్లీజ్ నా కోసం సార్. ఒక్క నిమిషం సార్, నా ప్రశ్న అడుగుతాను సార్. ఏం ప్రశ్న కాదండి, మీకు పెద్ద కష్టమైనది కాదండి, మీకు తెలియని నేను అడగనండి. మీకు సార్ మీకు తెలియని ప్రశ్న నేను అడగట్లేదు. 1 మినిట్ నాకు అవకాశం ఇవ్వగలిగితే నేను 1 మినిట్ కూడా అవసరం లేదండి సార్. 20 మినిట్స్ లో కంప్లీట్ చేస్తాను, నాకు అంత అవసరం కూడా లేదు సార్. ఒక్క నిమిషం సార్, మీరు ఇలా తయారవుతున్నారా? ఒక్క నిమిషం సార్, అవుతున్నారు సార్. మన బైబిల్లో సార్ పౌలు రాసిన పత్రికల్లో ఒక్క నిమిషం, పౌలు రాసిన పత్రికల్లో ఏదో అడిగిన ప్రతి ప్రశ్నకు సమాధానం చెప్పాలని ఒక ఉంది సార్. మరి ఇలాంటివన్నీ పక్కన పెట్టేసి మీరు కనీసము నేను అడుగుతున్నప్పుడు కూడా మీరు సమాధానం చెప్పలేకపోతే మీరు ఏం చెప్పదలుచుకున్నారు? మీరు బైబిల్ ఏం చెప్తున్నారండి? మీరు సంఘంలోనికి అంత్యకాల దినాలలో నీలాంటి వాడు సంఘాలలో గురువులు తడానికి వచ్చాడు. నీలాంటి వాడు రంజిత్ ఓపిరి గారి గురించి మీరు ఏమన్నా మాట్లాడుకోండి, నో ప్రాబ్లం, నాకు అవసరం లేదు. కానీ ఏమంటే నేను చెప్పేది వినండి, ఒక్క నిమిషం ఆగండి. ఇప్పుడు మన సంఘాలు అంటున్నారు. సంఘాలు ఎక్కడి నుంచి స్థాపించబడ్డాయి? పౌలు గారి నుంచి వచ్చాయి. స్థాపించబడిన సంఘాలు ఎక్కడి నుంచి వచ్చాయి? అంటే మీరు బైబిల్ చదవలేదు అంతేనా? మీ ఇద్దరు బైబిల్ చదవలేదు, తెలియదు బైబిల్ గురించి అంతేనా? మీకు తెలియదు అని నాకు అర్థమైందండి. స్టేట్మెంట్ మీరే ఇస్తున్నారండి, నాకు తెలీదు అని. మావాని కాదండి, నేను ఆయన ప్లేస్ లో నేను అడుగుతున్నాను, నాకు సమాధానం చెప్పండి. నువ్వు నా ప్రశ్నకు సమాధానం చెప్పి దాటుకో, ఓకే ఒప్పుకుంటా. అంటే నీకు తెలీదు, బైబిల్ జ్ఞానం నీకు తెలీదు అంతేనా? ఆదివారం వస్తా చర్చికి, నేనే వస్తాను. ఒక్క నిమిషం అండి, ఆదివారం రోజు వస్తాను. ఎప్పుడు రావాలి? ఎన్ని గంటలకు రావాలి? ఆదివారం రోజు మీరు
శాంతియుతంగా లేదండి. మనిషి వస్తే కానీ కొట్టే కూడా సిద్ధంగా ఉన్నారు. అట్లే ఉందా మీ పరిస్థితి? మేము కూడా ఎవరన్నా 10 మంది తోలుకొని రాళ్ళని అంటున్నారా మీరేమన్నా? ఎవరు మీరు శాంతిగా మాట్లాడటానికి లేదు మీకు. శాంతి దూతలు మీరు కాదు, శాంతి విధానం లేదు మీకు. అసలు మీరు ఇంత ఆవేశపడుతున్నారంటే అర్థం ఏంటి? ఏదన్నా ఒక ప్రశ్న అడిగినప్పుడు నీకు తెలిసింది చెప్పు, తెలియని తెలుసుకో. సంఘం ఎవరిని సంఘం ఎవరిని నిర్ణయించాడు? ఎవరిని నిర్ణయించాడు? మీరేం మాట్లాడుతున్నా మీకు అర్థమవుతుందా? మీకు ఏం మాట్లాడుతున్నా మీకు అర్థమవుతుందా సార్? మీకు ఏం అర్థమవుతుందా? మీరు యేసు ప్రభు వారిని ఎడమ చెప్పుతో కొడుతున్నారు. ఓపెన్ గా చెప్పాలంటే ఎడమ చెప్పు కాలతో కొడుతున్నారు యేసు ప్రభు వారిని. ఓపెన్ గా చెప్పాలంటే సంఘం అంటే ఏంటి కూడా తెలియదు మీకు. మీకు తెలియదు సార్. మీకు తెలుసు సార్. ఎందుకు సార్ మీలాంటి వాళ్ళతో, మీలాంటి అభాగ్యులతో మాట్లాడుకుని నా చెప్తే నేను కొట్టుకోవాలండి? దయచేసి సార్, మీరు ఇంత అజ్ఞానులు మాకు తెలీదు. మీరు ఇంత అజ్ఞానులు సార్. మీరు అజ్ఞానులు సార్. మీరు ఓపెన్ గా చెప్తున్నారు. మీరు జ్ఞానులైతే నా ప్రశ్నకు సమాధానం చెప్పు, లేదంటే నేను ఒక్క నిమిషం ఆగు అంటే నాకు అవకాశం ఇవ్వాలి. మీరు అపవిత్రం కాదు, మీరు అపవిత్రులై మీరు ఇట్లా తయారవుతున్నారు. జ్ఞాన సంపద మీకు లేదండి. ఓపెన్ గా చెప్తా, జ్ఞాన ఫలం సాతాను జ్ఞాన ఫలాన్ని మీకు తినిపించాడు. ఓపెన్ గా చెప్పాలంటే మీకే తినిపించాడు. జ్ఞాన ఫలం సాతాను మీకు తినిపించాడు కాయని. ఓపెన్ గా చెప్పాలంటే ఆ ఫలం మీరు తిన్నారు, మీరే చచ్చారండి. మీరు నిజంగా దైవ దూషణ చేస్తున్నారు, దేవ దూషణ చేస్తున్నారు. మీ కర్మ అండి. నరక పాత్రలు 100% మీ నరకానికి మీరే తథ్యము. మా రంజిత్ తోపిరి గురువు గారు ఎలాంటి వారు అంటే ఆయన హితోపదేశం చేశారు. అంటే నువ్వు అర్థం ఏంటి? నువ్వేం మాట్లాడుతున్నావు? నీకు అర్థమవుతుందా? నా గురించి చెప్పు. మరి నువ్వే అన్నావు కదా, ఇంతకుముందు అన్నావు రంజిత్ తోపిరి గారు వాడు వేస్ట్ క్యాండిడేట్, వాడు అంతా ఆడవాళ్ళతో ఎంజాయ్ చేశాడని చెప్పావు కదా నువ్వు. నేను రికార్డ్ చేస్తున్నాను, గుర్తుపెట్టుకోండి. ఆడవాళ్ళతో ఎంజాయ్ చేస్తున్నాడు వాడు. అవునా? సరే సరే సరే, వెయిట్ అండ్ సీ. ఓపి కొట్టండి సార్. మీరు వెయిట్ అండ్ సీ, ఓపి కొట్టండి. మీ సంఘాలు ఏమున్నాయో, మీ సంఘాల కథ ఏందో మీకు అర్థం కాలేదు. మీరు ఏం చేస్తున్నారు, మీ సంఘంలో ఏం చెప్తున్నారో ఏం అర్థం చేసుకుంటున్నారో అర్థం కావట్లేదు. ఓపెరిజం గురించి, మీ గురించి, మీ వ్యభిచారాల గురించి, మీ స్త్రీలోల తత్వం గురించి అన్ని మాకు తెలుసు బ్రదర్. రంజిత్ తోపిరి గారు ఏం చేశారు? ఆయనే ఒప్పు నేను స్త్రీలో నేను